మన్యం జిల్లా సాలూరు కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో వైసీపీ నుంచి పీడిక రాజన్న దొర గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన రాజేంద్ర ప్రతాప్ గారి మీద పోటీ చేసి 4997 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పీడిక రాజన్న దొర గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన బోనేల గోవిందమ్మ గారి మీద ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన రాజేంద్ర ప్రతాప్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 20,029 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక 2024 ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసినట్లయితే కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గుమ్మడి సంధ్యారాణి గారు పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా పీడిక రాజన్న దొర గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతల కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అన్నది కూడా యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని తలపించనుంది. ఫైనల్గా ఇక్కడ అధిక శాతం మెజారిటీ అన్నది ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్గా రిజల్ట్ని పక్కన పెట్టి ప్రస్తుతం అక్కడ అధిక శాతం ప్రజల మద్దతు ఏ అభ్యర్థి వైపు ఉందని పరిశీలించి చూడగా ఈసారి ఇక్కడ కూటమి అభ్యర్థికి స్వల్ప మెజారిటీతో అయినా కూడా గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనకు తీసుకుని పరిశీలించి చూడగా కూడా వాళ్ళు కూడా ఈసారి ఇక్కడ చాలా టైట్ సిచ్యువేషన్ ఉంది అన్నట్టు చెప్పడం జరిగింది. కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉంది అన్నట్టు చెప్పడం జరిగింది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ మన్యం జిల్లా పార్వతీపురం కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి బొబ్బిలి చిరంజీవులు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన జమ్మానా ప్రసన్న కుమార్ గారి మీద పోటీ చేసి 6,129 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఏ జోగారావు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన జి గౌరీ శంకర్రావు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బొబ్బిలి చిరంజీవులు గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 24,199 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి బి విజయ్ చంద్ర గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా ఏ జోగారావు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ కూటమి పార్టీ ఇక్కడ ప్రజల్ని ఆకర్షించడంలో కొంత వెనకబడి ఉందని చెప్పవచ్చు. ఫైనల్గా ఈసారి కూడా ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్సీపీ ఇచ్చే పథకాలకే కట్టుబడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కొంత ఎడ్జ్లోనైనా అంటే అతి స్వల్ప మెజారిటీతో అయినా గెలిపించే అవకాశం కనబడుతుంది. మన అంచనా ప్రకారం కాకుండా కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలు తీసుకుని పరిశీలించినా కూడా ఇక్కడ మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ మన్యం జిల్లా పాలకొండ కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో వైసీపీ నుంచి విశ్వరాయ్ కళావతి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన నిమ్మక జయకృష్ణ గారి మీద పోటీ చేసి 1,620 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా విశ్వరాయ్ కళావతి గారు ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన నిమ్మక జయకృష్ణ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 17,980 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని మనం చూసినట్లయితే కూటమి అభ్యర్థిగా ఈసారి జనసేన నుంచి నిమ్మక జయకృష్ణ గారే పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా విశ్వాసరాయ్ కళావతి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అన్నది యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అన్నది పోటాపోటీ వాతావరణాన్ని కల్పించనుంది. ఫైనల్గా ఇక్కడ అధిక శాతం మెజారిటీ అన్నది ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్గా రిజల్ట్ని పక్కన పెట్టి ప్రస్తుతం అక్కడ అధిక శాతం ప్రజల మద్దతు ఏ అభ్యర్థి వైపు ఉందని పరిశీలించి చూడగా ఈసారి అక్కడ జనసేన అభ్యర్థికి స్వల్ప మెజారిటీతో అయినా కూడా గెలిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలు తీసుకుని పరిశీలించి చూడగా కూడా వాళ్ళు కూడా ఈసారి ఇక్కడ టైట్ సిచ్యువేషన్ ఉంది కానీ కొంత ఎడ్జ్ మాత్రం కూటమికే ఉంది అన్నట్టు చెప్పడం జరిగింది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి
యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ మన్యం జిల్లా కురుపాం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి పాముల పుష్ప శ్రీవాణి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన జనార్దన్ గారి మీద పోటీ చేసి 19,083 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా పాముల పుష్ప శ్రీవాణి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన నరసింహప్రియ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 26,602 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి తోయాక జగదీశ్వరి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా పాముల పుష్ప శ్రీవాణి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ కూటమి పార్టీ ఇక్కడ ప్రజల్ని ఆకర్షించడంలో కొంత వెనుకబడి ఉందని చెప్పవచ్చు. ఫైనల్గా ఈసారి కూడా ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్సీపీ ఇచ్చే పథకాలకి కట్టుబడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కొంత ఎడ్జ్లోనైనా అంటే అతి స్వల్ప మెజారిటీతో అయినా గెలిపించే అవకాశం కనబడుతుంది. మన అంచనా ప్రకారం కాకుండా కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనకు తీసుకొని పరిశీలించినా కూడా ఇక్కడ మళ్ళీ వైసీపీకే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.